చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కాంగ్రెస్ హైకమాండ్ వద్ద నిన్న జరిగిన కాంగ్రెస్కు సంబంధించిన మీటింగ్, రాష్ట్ర క్యాబినెట్ను ముఖ్యమంత్రిని అందరినీ కూడా ఢిల్లీకి పిలిచారు. అసలు కాంగ్రెస్తో ఆట ఆంధ్ర బాబు పాట అని చెప్పేసి సీనియర్ కాంగ్రెస్ నేతలంతా కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కేవలం కాంగ్రెస్ పాలన నడవట్లేదు, పూర్తిగా పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే మొత్తం రాష్ట్రంలో మొత్తం నిర్ణయాలన్నీ కూడా జరుగుతున్నాయి. మూసీ ప్రక్షాళన కూడా ఆయన చెప్పిన కంపెనీకి ఇస్తున్నారనే అంశం కూడా ఈరోజు ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఓవరాల్గా జరిగిన ఈ సమావేశం తీరుతెన్నులు కావచ్చు, బయటికి వస్తున్న వివరాలు కావచ్చు, వీటిని ఎట్లా చూడాల్సిన అవసరం? తెలంగాణ ముందుగా మీకు అదేవిధంగా అన్నగారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. ముందుగా ఏంటంటే తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం దాదాపుగా 15 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ప్రధానంగా ఆ రోజు ట్యాగ్ లైన్ ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు. అద్భుతంగా నీళ్లు తెచ్చుకున్నాం, అద్భుతంగా నియామకాలు చేసుకున్నాం, అద్భుతంగా నిధులు కేటాయించుకొని ఈ దేశంలోనే నెంబర్ 1, ఒక దాంట్లో కాదు, పాల ఉత్పత్తి కంచి మొదలు పెట్టుకుంటే పంట ఉత్పత్తి, డాక్టర్ల ఉత్పత్తి మొత్తంలో నెంబర్ 1 అయినాం. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్లో అమలు కాని 6 గ్యారంటీలు ఇచ్చి, అదేవిధంగా నా 13 హామీలు ఇవన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక ఏం చేయాలి ప్రభుత్వం? వాళ్ళు ఇచ్చిన హామీల మీద, సంక్షేమం మీద పనిచేయాలి. కానీ ఏమైంది? ఏ శత్రువుతోనైతే కేసీఆర్ గారు తెలంగాణ సమాజం కొట్లాడిందో, ఏ శత్రువు అయితే చంద్రబాబు నాయుడు ఆ రోజు వ్యవసాయం దండుగా కరెంటు తీగలు మీద బట్టలారేసుకోవడం అన్నాడో, ఏ చంద్రబాబు నాయుడు బషీర్బాగ్ కాల్పులు చేసిండో, ఏ చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఏమీ లేదు, తెలివి లేదు, తిండి చేత కాదని ఎట్లా మాట్లాడిండో, ఈరోజు ఆ చంద్రబాబు నాయుడే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కటి కాదు, మనం చూసుకుంటే ఈరోజు బనకచర్ల, ఈరోజు కృష్ణా బేసను, నీళ్ళ దోపిడీ, ఒక్కటి కాదు, ఈరోజు అక్కడ పనిచేసిన చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి ఆదిత్య దాస్ను ఇక్కడ వాటర్ సరదాగా పెట్టుకోవడం. అంటే ఈరోజు చంద్రబాబు కనుసంధానాల్లో పెట్టింది కదా, ఇది పెద్ద ఓపెన్ సీక్రెట్ కదా, నడుస్తుంది కదా. ఏ కమిటీలోనైనా చంద్రబాబు మనిషి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఉత్సవ విగ్రహాల్లాగా ఈరోజు క్యాబినెట్ ఉంది తప్ప ఏం లేదు. క్యాబినెట్ శబాష్ అన్నది అని రాసుకునే కొన్ని పత్రికలు, వాళ్ళ మానస పత్రికలు కొన్ని ఉన్నాయి, అవి రాసుకునే. ఎందుకు శబాష్ అన్నారు? మీరు 6 గ్యారంటీలు అమలు చేసినందుకు శబాషా? 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు ఇచ్చినందుకు శబాషా? రిజర్వేషన్ ఏదైతే 42% బీసీలకు ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినందుకు శబాషా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు శబాషా? లేదా 2500 మా అక్క చెల్లెళ్ళకి ఇచ్చినందుకు శబాషా? రైతు బంధు నువ్వు 15,000 ఇచ్చినందుకు శబాషా? ఎందుకు శబాష్ అన్నారు? లేదా లాఠీ చార్జీ అశోక్ నగర్లో ఉద్యోగాలు అడిగినందుకు కొట్టినందుకు శబాష్ అన్నారా? లేదా లగాచర్ల ప్రజలను తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో వేసినందుకు శబాష్? దేనికి శబాష్ అన్నారు? అంటే స్పష్టంగా ఈ రోజు దోపిడీ వ్యవస్థ నడుస్తుందని అర్థమవుతుంది. ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిన వీళ్ళు? 94 సార్లు పోయింది ఇప్పటివరకు ముఖ్యమంత్రులు. ₹1 అన్నది తెచ్చిండా ఉన్న పరిపాలిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్? తేలే. అంటే నేనేమంటున్నా, వీళ్ళు సంచులు మోయడానికే పనికొచ్చింది తప్ప ఇక్కడ ఏం చేసింది లేదు కదా. ఎందుకు శబాష్ అంటారు? అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా స్పష్టంగా వీళ్ళ పంచాదిని, ఒక పంచాద మనం చూసినాము. మంత్రి బిడ్డనే కదా మాట్లాడింది, ఒక కంపెనీ దగ్గరికి పోయి తుపాకీ పెట్టి నన్ను బెదిరించిండు అని. ఎవరు మాట్లాడారు? మంత్రి మాట్లాడారు. ఇంకో మంత్రి ఏం మాట్లాడు? నేను చచ్చిపోతా, నాకు రిజైన్ చేస్తా నేను అని కోమటిరెడ్డి మాట్లాడాను కదా. ఏ మంత్రి అయినా, ఒక రాష్ట్ర మంత్రి, నేను గవర్నమెంట్లో ఉండను, నేను అంటే మీ పంచాయతీ కోసం ఢిల్లీ పోయిన తప్ప అక్కడ సంక్షేమం కోసమో సంక్షేమ పథకాలను డిస్కస్ చేద్దామని కాదు. కాకపోతే కొన్ని పత్రికలు చాలా అద్భుతంగా చేసేవని. ఏమైనా అద్భుతం చేసినావు? ఏ అద్భుతం చేసినావని నిన్ను అప్రిషియేట్ చేస్తుండ్రు. ఈరోజు మూసీ పాలనలో మూసీ నువ్వు పక్షాలు చేస్తుంటే ఎవరు వద్దానులే, కానీ ఎట్లా చేస్తావు? అక్కడ ఉన్న పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆడ రోజు పొద్దున కూరగాయలు అమ్ముకునే పరిస్థితి ఏంది? ఇళ్లలో పని చేసుకునే డొమెస్టిక్ వర్కర్ల పరిస్థితి ఏంది? ఆడబిడ్డల పరిస్థితి ఏంది? ఆ గల్లీలలో 40 గజాలు 20 గజాలు జాగా ఎందుకున్నాడు వాడు? ఇది వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూడకుండా, ఆల్టర్నేటివ్ను పంపించకుండా రాత్రి పోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు జనతా గ్యారేజ్ అయింది కదా. ఎందుకైంది జనతా గ్యారేజ్? ప్రజలు
ఏదైతే మూసీ మీద దశాబ్దాలుగా వాళ్ళు 40 గదాలు 20 గదాలు 30 గదాలు వేసుకొని బతుకుతున్న మూసీ ప్రజలు కదా జనతా గ్యారేజ్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. సో నేనేమంటున్నా, నువ్వే అంటివి 150,000 కోట్లని, లేదు 1,50,000 కోట్లు అంటివి అంటే నేనేమంటున్నా, ప్రభుత్వానికి సంక్షేమం ఎక్కడ పట్టించుకోలేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, డిక్టేటర్ పాలిటిక్స్ చేస్తుంది. డిక్టేటర్షిప్ నువ్వు వినపోతే నేను జైలు పంపిస్తా, నువ్వు వింటే నువ్వు ఉండు, లేదా మనం సంక్షేమం అడుగుతాం అన్నప్పుడు ఒక కమిషన్ వేస్తాడు. అంటే నువ్వు ఎక్కడ కూడా ఈ 2.5 ఏళ్లలో ఒక్క సంక్షేమ పథకం అద్భుతంగా జరిగింది తెలంగాణ ప్రజలకు అని చెప్పండి. ఏ పథకం అందింది? వీళ్ళు ఎన్ని మాట్లాడారు కదా, ఒక్కటంటే ఒక్కటి. నువ్వు రైతు బంధు సరిగా చేయవద్దు, రైతు రుణమాఫీ అంటే అది సరే అరకొర చేయవద్దు. ఏ సంక్షేమ పథకాన్ని అందించినావు? ఏ జాబ్ క్యాలెండర్ నువ్వే అంటివి, స్కామ్ క్యాలెండర్లు చేస్తాబట్టి. అంటే నేనేమంటున్నా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈ రోజు స్పష్టంగా ఢిల్లీకి పోయింది పంపకాల కోసం, పంచాయతీ కోసం పోయిన తప్ప అక్కడ శబాష్ అనిపించుకున్నది ఏం లేదు. కానీ కొన్ని పత్రికలు శబాష్ అంటున్నాయి, వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏమి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి? ఏ అభివృద్ధి చేసింది? ఒక పథకాన్ని పెట్టిందా? లేదా ఒక స్కీముని తీసుకొచ్చిందా? లేదా పెట్టుబడులను పట్టుకొచ్చిందా? నువ్వు 2-3 సార్లు విదేశాల పర్యటన పోతే ₹1 పట్టుకరావైతుంది. ఇందిరమ్మ ఇల్లు అంటే ఎక్కడ ఒక ఇల్లు కట్టవైతే తట్టడి మట్టి అయిపోతుంది. మొత్తం డైవర్షన్ పాలిటిక్సే కదా. ఎక్కడ జరిగింది అంటే నేనేమంటున్నా, ఇప్పటికైనా మీకు మంచి అవకాశం ఉంది, మీరు మంచిగా పరిపాలించాలని ఢిల్లీ పెద్దలు చెప్పాలి. ఈరోజు పిలుస్తారు తెలంగాణ సమాజం, ఏదో రోజు ఈ తెలంగాణ సమాజ ప్రజాకోర్టులో రాహుల్ గాంధీని పిలుస్తారు, ఏది వాళ్ళ అక్కను వాళ్ళని కూడా ప్రియాంక గాంధీని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రియాంక గాంధీ కదా డిక్లరేషన్ పోయింది, ఉద్యోగాలు ఇస్తాం మేము. రాహుల్ గాంధీ కదా ఈరోజు అశోక్ నగర్లో ఛాయ్ తాగి మీకు ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు లాఠీ చార్జ్ చేయించినావు? ఎందుకు లాఠీ చార్జ్ చేయించినావు అంటున్నా. ఎందుకు డిక్లరేషన్? ఎన్ని డిక్లరేషన్ చేసినావు నువ్వు? 10 డిక్లరేషన్లు చేసి ఏ డిక్లరేషన్ అని అమలు చేసినావా? చివరికి బీసీ డిక్లరేషన్ 42% ఇస్తానంటే, కామారెడ్డి డిక్లరేషన్ చివరికి సిడబ్ల్యూసీలు కూడా, సిడబ్ల్యూసీ అంటే ఈ దేశంలో గౌరవం ఉంటుంది. సో ఆ సిడబ్ల్యూసీలో కూడా ఏం మాట్లాడుకున్నా అంటే, మేము 42% తెలంగాణ సమాజంలో మా ముఖ్యమంత్రి అమలు చేస్తున్నందుకు మేము అప్రిషియేట్ చేస్తున్నామని రాసుకున్నారు వాళ్ళ తీర్మానంలో. అయిందన్న 42% ఇచ్చిర్రా? లోకల్ వార్డు స్థానిక ఎలక్షన్లలో ఇచ్చిర్రు ఎక్కడన్నా? సర్పంచ్ అయిపోయినాయి కదా, మొన్న మున్సిపాలిటీ అయిపోయినాయి కదా, ఎక్కడన్నా ఇచ్చిర్రా? అంటే స్పష్టంగా అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు పంపకాల కోసం అస్థిన పోయింది తప్ప, వాళ్ళ పంచాయతీలు సెట్ చేసుకోవడానికి పోయినారు తప్ప ఈ ప్రజల కోసమో ప్రజల అభివృద్ధి కోసమో పోలేదని తెలంగాణ సమాజం స్పష్టంగా అర్థం చేసుకుంటూ చూస్తుంది. తగిన సమయంలో కర్రు కాల్చి వాత పెడుతుంది కాంగ్రెస్ పార్టీ, దానికి నో డౌట్ ఎట్ ఆల్. రైట్, మనం చూస్తా ఉన్నాం ఢిల్లీకి రాష్ట్ర క్యాబినెట్ పిలిచిందంతా కూడా వ్యవహారం అంతా కూడా కేవలం పంపకాల పంచాయతీని సెటిల్ చేసుకోవడానికి తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసమో తెలంగాణ సమాజానికి దీనివల్ల ఒరిగిందేమీ లేదనే అంశాన్ని శ్రీనివాస్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భుజంగరావు గారు, మనం చూస్తున్నాం కేసీఆర్ గారు గతంలో ఏ మాట అయితే చెప్పారో అది వాస్తవ రూపం దాలుస్తున్న పరిస్థితిని తెలంగాణ సమాజం కూడా గమనిస్తూ ఉంది. కాంగ్రెస్ను గెలిపిస్తే పూర్తిగా ఢిల్లీకి తెలంగాణను తాకట్టు పెడతారు, తెలంగాణ ఆత్మగౌరవం అంతా కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందనే ఏదైతే చెప్పారో అదే వాస్తవ రూపం దాలుస్తున్న పరిస్థితి. దీంతో పాటుగా పూర్తిగా కాంగ్రెస్ నేతలే, నిన్న కాంగ్రెస్కు సంబంధించిన క్యాబినెట్ మంత్రులే పూర్తిగా పరిపాలన అంతా కూడా పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసిననే అంశం కూడా ఈరోజు ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఢిల్లీకి క్యాబినెట్ పిలిచి పెట్టిన మీటింగ్ను కావచ్చు, వారు చేసిన ఫిర్యాదును కావచ్చు, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? కావాలని కోరుకున్నామా, ఆగమై కోరుకున్నామా, కర్మ కొద్దీ కాంగ్రెస్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నాం. మొన్న ఒక పునరులకు పోతే ఒక చోట హైదరాబాద్లో 2 కాంగ్రెస్ వాదులు మాట్లాడుకుంటున్నారు. మా కాంగ్రెస్ వాడికి బుద్ధి లేదు, ఎంత బాగా చేసిండు వైకుంఠధామం, ఎన్ని ఏర్పాట్లు చేసిండు, వైకుంఠధామమే ఒక స్వర్గం లాగుంది కదా, ఇంత బాగుంది, ఉద్యానవనం లాగుంది అని మా రేవంత్ రెడ్డికి ఇది చూసన్న సిగ్గు శరం బుద్ధి రావాలి కదా అని ఒక ఆయన, మా కాంగ్రెస్ మన రేవంత్ రెడ్డి అని అనకన్నా పక్కింట్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ పాగా చేసిండు, చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలవైనట్టు మనం కష్టపడి కాంగ్రెస్ పార్టీని నష్టమో కష్టమో భరిస్తూ జెండా మోస్తూ కాపాడుకున్న దాంట్లోకి చొరబడ్డటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఇంకొకసారి అట్లా మాట్లాడకు అని చెప్పిండు. అంటే మనకి ఏమర్థం కావాలి, ఇక్కడ వలసవాదులు సమైక్యవాదుల అడుగు జాడల్లోనే ఈ రేవంత్ రెడ్డి కనుసన్నల్లో, చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో రేవంత్ రెడ్డి ఆనాడే
పిసిసి ప్రెసిడెంట్గా పీఠం దక్కించుకొని యాడ ఉన్నాడు హోంగార్డు, యాడ ఉన్నాడు ఐపీఎస్ అన్నాడు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వ్యక్తి హోంగార్డు, ఈయన ఒక ఐపీఎస్ అని మాట్లాడాడు. అందరినీ తొక్కుకుంటూ వచ్చినా అన్నాడు. ఇప్పుడు ఎట్లా తొక్కుకుంటూ వచ్చిండో, ఎందరినీ ఏమార్చి వచ్చిండో, అసలైన కాంగ్రెస్కు ఎట్లా చేస్తున్నాడో అంతా కూడా గమనిస్తున్నాం. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి అంటున్నాను నేను. మీ క్యాబినెట్ మీటింగు తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునేటువంటి వీలు లేక అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది అంటేనే మీకు బాసులు ఢిల్లీలో ఉన్నారు. సిట్ అంటే సీటు, ఉట్ అంటే ఊట్ అనే విధంగా మీరు బానిసలుగా బానిసకు ఒక బానిస అనే విధంగా ఇవాళ కాంగ్రెసు రేవంత్ రెడ్డి వాళ్ళ క్యాబినెట్ అంతా కూడా పోయి ఢిల్లీ ముందు మోకరిల్లిన పరిస్థితి ఉంది. ఓకే, నేనేమంటున్నా, ఢిల్లీలో జరిగింది క్యాబినెట్ కాదో మనకు తెలియదు, కానీ ఒకటి మాత్రం జరిగింది. రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదుల చిట్టా ఇప్పిండ్రు. మంత్రులందరి చిట్టా, అవినీతి చిట్టా రేవంత్ రెడ్డి ఇప్పిండు. మేము చేసింది తక్కువ అవినీతిలో అక్రమాల్లో ఘనాపాటి రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు మాకు. ఇలా మా శాఖల్లో కూడా మాకు స్వచ్ఛత, ఒక స్వేచ్ఛ లేదు. మరి అవినీతి మేము చేస్తున్నాం అన్నప్పటికీ కూడా అందులో కూడా అడ్డుపడుతున్న పరిస్థితి ఉంది. ఈయనను తప్పిస్తారా, మేము తప్పుకోవాలనే విధంగా ఒక హెచ్చరిక చేసినట్టుగా అక్కడ మనకు తెలుస్తూ ఉంది. అధిష్టానం కూడా దేశమంతా కనుమరుగైపోయింది. కాంగ్రెస్ ఒక దగ్గరనే ఉన్నది. ఆ ఒక్క దగ్గర కూడా మాయమాటలు చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి అరచేతిలో స్వర్గం చూపించి అరచేతిలో బెల్లం పెట్టి మోచేత నాగిపించి భ్రమంలోకి నెట్టి కేసీఆర్ కంటే మా పాలన బాగుంటుందని నమ్మించేదైతే ముందుకు తీసుకొచ్చి భ్రమలను తొలగిపోతున్నాయి. ఎట్లా కాపాడుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు నేను సంవత్సరం కిందనే చెప్పిన, ఇది హస్తం కాంగ్రెస్ కాదు, ఇది హస్తగతమైనటువంటి సైకిల్ కాంగ్రెస్. ఇది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్. రేవంత్ రెడ్డి సమైక్యవాదుల కాళ్ళు తుడిచి బోట్లు తుడిచి సమైక్యవాదుల సంచులు మోసినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడమే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి కర్మ. కాబట్టి ఈ పీడను, ఈ చీడను తొలగించాలంటే ప్రజలు ఎట్లాగూ తిరగబడతా ఉన్నారు. మొన్న గ్రామ పంచాయతీల్లో మనకు ఆ మాత్రం 40% పైగా గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడం, మున్సిపాలిటీలో కూడా బ్రహ్మాండమైనటువంటి జోషు హోరు వచ్చేసింది. అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్య కేసులు ఎన్ని పెట్టినా, డబ్బులు ఎన్ని వంచినా, దౌర్జన్యం ఎంత చేసినా, మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, పెన్షనర్స్ అంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ పక్షాన నిలబడి కేసీఆర్ మా ఇంటి దేవుడుండే, కేసీఆర్ మా ఇంటి పెద్ద కొడుకుండే, మా తండ్రి లాంటి ఉండే, అందరినీ కాపాడి కంటికి రెప్పలా కాపాడుకుంటే ఇవాళ మమ్మల్ని కనుమరుగు చేయడానికి, మమ్మల్ని తొక్కేయడానికి, ఆగం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి వచ్చి కూర్చున్నాడు కదా. ఎంత పాపం చేసుకుంటే, ఎంత తప్పు చేస్తే మన పశ్చాత్తాపంలో ప్రజలు తిరగబడుతున్నారు, ప్రతిఘటిస్తున్నారు, నిరసన చేస్తున్నారు. ఎంతో కాలం లేదండి, ఇంకా రాను ఇంకా ఈ మంటలు ఎక్కువైతాయి, ప్రతిఘటనలు ఎక్కువైతాయి, నిరసనలు ఎక్కువైతాయి. చివరికి బంగ్లాదేశ్లో ఏ పరిస్థితి ఉందో, ఏది ఎంటబడితే ప్రజల తిరుగుబాటు మాసుగా ముందుకొస్తే సీట్లు వదిలిపెట్టి, కార్లు వదిలిపెట్టి, బంగ్లాలు వదిలిపెట్టి, ఎట్లాగైతే ఇండియా శరణదొచ్చి నరేంద్ర మోడీ పంచన బతికిందో ఆ దేశ ప్రధానమంత్రి, ఇక్కడ రేవంత్ రెడ్డి రేపు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అమరావతిలో కూర్చునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా తట్టుకోలేక అధిష్టానం దగ్గర మొరబెట్టుకునే పరిస్థితి ఇప్పటికే మొదలైంది. అది మరింత పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఏనాటికైనా ప్రాంతీయ పార్టీ, ప్రజల పార్టీ, మన కోసం ఇచ్చినటువంటి ఎన్నో త్యాగాల పునాదులపైన ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి జ్ఞానోదయం ఇప్పటికి కూడా మనకు కలగకపోతే, ఇంకా మనము కళ్ళు తెరవకపోతే, ఈ పంటల భూమిగా, పంటల మాగానిగా లక్షల ఎకరాలను, అంటే 90 లక్షల ఎకరాల పంటల మాగానిగా మార్చినటువంటిదని పార్లమెంటులోనే నివేదిక ఇచ్చారు. అంటే ఇలాంటి తెలంగాణను ఇలా మంటల తెలంగాణగా మార్చుకున్నాం. అన్నపూర్ణగా ఉన్నటువంటి తెలంగాణను ఆగమైపోతున్నటువంటి తెలంగాణ మనం చూస్తున్నాం. ఉద్యోగాల కల్పన చేసి 132,000 ఉద్యోగాలు ఒక 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగ కల్పన చేసినటువంటి ఇవాళ మర్చిపోయి నిరుద్యోగులు తప్పుదారులోకి వెళ్ళిపోయి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్న పరిస్థితి ఉంది. మాలాంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేము కూడా పెన్షనర్స్ కూడా కంటికి పుట్టడు ఏడుస్తూ ఉన్నాం. ఎందుకు తెచ్చుకుంటే మీరు అని అనేక రకాల శాపనార్థాలు పెట్టి తిట్టేటువంటి స్థితికి ఇలా మేము కూడా సభ్యతను మర్చిపోయి రేవంత్ రెడ్డి పాట పడతామేమో, అలాంటి తిట్లు మాకెక్కడొస్తాయని మేము భయపడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. రైట్ చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. పూర్తిగా అస్తిత్వ రాజకీయం
అధికారంలో లేకపోతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాల యొక్క నిదర్శనంగా భుజంగరావు గారు స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొత్తం వ్యవస్థల్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు నిర్మించిన ప్రతి వ్యవస్థను విధ్వంసం చేయడమే కాకుండా తెలంగాణను పూర్తిగా ఢిల్లీకి తాకట్టు పెడతా ఉన్నారు. పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టే పరిస్థితి తెలంగాణకు దాపురించింది. దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి, చైతన్యవంతంగా వ్యవహరించాలని కూడా సూచిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరో కీలకమైన అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిన్న కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి నేరుగా లేఖ రాసిన సందర్భాన్ని మనం చూసాం. త్వరలో బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. మీ సగం కాలం దాదాపు పూర్తయిపోయింది, 2 నెలలు కావస్తుంది. ఇంకా కూడా మీరిచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, డిక్లరేషన్లలో 95% ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకెప్పుడు మీరు వాటిని భర్తీ చేస్తారు, హామీలను అమలు చేస్తారు? వాటికి బడ్జెట్లో తప్పనిసరిగా నిధులు కేటాయించాలి, లేకపోతే తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలదీస్తామని సూటిగా నిన్న ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారు రాసిన ఈ కీలకమైన లేఖను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? స్పష్టంగా ఈరోజు తెలంగాణ సమాజం ఒకటి ఆలోచించాలి. ఎందుకు అంటే ఈరోజు వాళ్ళే హామీలు ఇచ్చారు, వాళ్ళే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మేనిఫెస్టో అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోే కాదు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసిందని కూడా అర్థం అక్కడ స్పష్టంగా. ఇంకోటి అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఏవైతున్నాయో వాళ్ళే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 100 రోజులలో మేము ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు అడగలేదు, ప్రతిపక్ష పార్టీలు అడగలేదు, ఆ రోజు ఇంకొక పార్టీ అడగలేదు, అడగలేదు, మళ్ళీ అడగలేదు. వాళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీలు, మేము 100 రోజులు అధికారంగా రాగానే 100 రోజులలో ఈ 6 గ్యారంటీలు అమలు చేసి తీర్తామని వాళ్ళే ప్రజలకు హామీ ఇచ్చారు. వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. ఈ రోజు 2.5 సంవత్సరాలు అయిపోయింది. 3వ బడ్జెట్ పెడుతున్నారు. ఇంకొకటే బడ్జెట్ ఉంటుంది, ఇంకా 4వ 5వ బడ్జెట్ ఉండదు. అది ఒకటి బడ్జెట్, లాస్ట్ కొద్ది గొప్ప ఉన్న కొసర్ బడ్జెట్. సో కాబట్టి ఈ బడ్జెట్లో ఇప్పటి వరకు నువ్వు పెట్టిన 6 గ్యారెంటీలకు ఏమి పెట్టినవు? ఇప్పుడు స్పష్టం కేటీఆర్ గారు ప్రజల పక్షాన్ని నుంచి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజం ఒక ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల పక్షాన మాట్లాడమని చెప్పింది స్పష్టంగా. అంతే మెజార్టీ మాకు ఇచ్చింది. మేము ప్రజల పక్షాననే మాట్లాడుతున్నాం. ఎందుకంటే నువ్వు ఇచ్చిన గ్యారంటీలు అమలు కానప్పుడు అల్లా నేను ముళ్ళుగర్రతో పొడిచినట్టు పొడవమని చెప్పి మాకు ముళ్ళుగర్ర ఇచ్చారు. నీకు ముండి మీద గడికోసారి ముళ్ళుగర్ర పొడవమని. రేపు బడ్జెట్ సమావేశం జరగబోతుంది. ఈ బడ్జెట్ సమావేశంలో బీసీ డిక్లరేషన్ ఒకటి, బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్ అటు ఇటు గేమ్ ఆడినావు, లాస్ట్కి మోసం చేసినావు, ఢిల్లీ అన్నావు, గల్లీ అన్నావు, ధర్నాలు చేసినావు, ఆగమాగం చేసినావు. అది నా చేతిలో లేదు, అది కోర్టు పరిధి, సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తప్పించుకున్నావు. కానీ నువ్వు 20,000 కోట్లు సంవత్సరానికి పెడతా అన్నావు కదా, బీసీలకు 20,000 కోట్లు ప్రతి సంవత్సరానికి పెడతానన్నావు కదా, 60,000 కోట్లు ఏడ ఖర్చు పెట్టినావు బీసీలకు, ఏడ పెట్టినావు? అదేవిధంగా మహిళ మా అక్క జిల్లాలకు 2,500 కళ్యాణ లక్ష్మి కింద ఇస్తాను, 2,500 మహాలక్ష్మి కింద ఏడ ఇచ్చినావు? మహాలక్ష్మి కింద దాదాపు 62,000 బాకీ ఉన్నావు ప్రతి ఒక్క ఆడబిడ్డకు. పింఛన్లు అవ్వ ఈరోజు 2,000 తీసుకోండి, రేపటి డిసెంబర్ నుంచి 4,000 తీసుకోమన్నావు. 2 నెలల 3 నెలల పింఛన్ కొట్టినావు కదా. అంటే నేనేమంటున్నా, నీకు చేత కాకుండా నువ్వు ఎందుకు చేసినావు ఇదంతా? ఒకటి. రెండో విషయం అని మీరు ఈరోజు ఉన్న ఎవరు ఆయన ఆర్థిక మంత్రి చెప్తున్నాడు, ఎవరు మన బట్టి విక్రమార్క గారు, మేము అప్పుడు మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అడిగితే తులం బంగారం ఇస్తారా, ఇవన్నీ మేము ఆర్థికవేత్తలతో చర్చించినాం, చిదంబరంతో మాట్లాడినాం, మన్మోహన్ సింగ్ మాకు ఫోన్లో చెప్పిండు, మేము సంపదను సృష్టిస్తాం, మేము పంచుతామన్నావు. ఎక్కడ సృష్టించినావు సంపద, ఎక్కడ పంచినావు? ఈరోజు ఆర్థిక మంత్రి ఆయనే కదా. ఆయన మాట్లాడినప్పుడు ఆర్థిక మంత్రి కాదు, గెలిచినాక ఆయన ఆర్థిక మంత్రి కదా. ఈరోజు బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలి. ఎక్కడ సృష్టించినావు? రాగానే 6 నెలలు ఏం చేసిరన్నా, అప్పులు చేసిరని అరిచారు కదా. మరి ఇప్పుడు నువ్వు 2 ఏళ్లలో 2 లక్షల కోట్లు అప్పు చేసినావు, 2 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసినావు. అప్పు చేసి ఎవరికి పెట్టినావు? ఏ సంక్షేమ పథకాన్ని పెట్టినావు? ఏ పథకాన్ని నువ్వు అమలు చేసినావు? అంటే ఏ పథకం అమలు? ఈరోజు అందు గురించే కేటీఆర్ గారు నిన్ను నిలదీస్తాము. మా ప్రజలకు నువ్వు చెప్పిన హామీలు అమలు కాకపోతే, నువ్వు ఇచ్చిన హామీలకు నిధులు ఇవ్వకపోతే కేటీఆర్ నిన్ను నిలదీస్తాము. ప్రజలలో నిలదీస్తున్నాం, అదేవిధంగా రేపు హౌస్లో కూడా నిలదీస్తామని లేఖ రాయడం జరిగింది ప్రజల పక్షాల నుంచి. కాబట్టి ఇప్పటికైనా నువ్వు బడ్జెట్ ఎలకేషన్ ఏమేమి చేసినావో చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పలేక మీరు దాట వేసుకుంటూ పోతున్నారు. ఒక్కటన్నా పథకాన్ని అమలు చేసేటట్టుగా ముసలి వాళ్ళకి పింఛన్లు ఇయ్యారన్న మీరే చెప్పారు కదా. 4,000 గంగల పోని 3,000 1,000 రూపాయలన్నా పెంచవచ్చు కదా. ఇప్పటి వరకు 3వ బడ్జెట్ వస్తుంది, ₹1 కూడా పెంచలేదు. రైతు బంధు మేము మేము ఓన్లీ రైతు బంధు వాళ్ళు 10,000 ఇస్తుండ్రు, మేము 15,000 ఇస్తాం. 15,000 ఎట్లా ఇస్తాం? మేము రైతు కూలీలకు ఇస్తాం, కౌలుదారులకు ఇస్తాం, పన్నోనికి ఇస్తాం, లేచినోనికి ఇస్తాం, కూసోనికి ఇస్తాం, అందరికి ఇస్తాం.
ఏది ఇచ్చినవరా నాయన? నీ దగ్గర ఇప్పటివరకు డేటా లేదు. కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో డేటా లేదు. అదేవిధంగా రైతు కూలీలు ఎంతమంది ఉన్నారో నీ దగ్గర డేటా లేదు. సో నువ్వు ఏ డేటా లేకుండా ఈరోజు ఇస్తానని మాట్లాడుతుంది. ఇప్పటివరకు డేటా కూడా నువ్వు సేకరించవచ్చు. అంటే నేనేమంటున్నా, అధికారమే లక్ష్యంగా, అధికారం కోసమే ఈరోజు అబద్ధాలు ఆడి హామీలు ఇచ్చి వచ్చిండ్రు. ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చేసారు. పైగా ఈరోజు చంద్రబాబు చెప్పు చేతుల్లో నువ్వు నడుస్తున్నావు. చంద్రబాబు ఏం చేస్తే ఇక్కడ జరుగుతుంది, ఆయన ఆర్డర్ మీదనే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని నాశనం కావాలని అంటే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ ఆత్మగౌరవ పోరాటం కదా, ఈ ఆత్మగౌరవ పోరాటంలో ఆయన నలిగిపోయింది కదా, వెళ్ళిపోయింది కదా. కాబట్టి ఆ ఆక్రోశంతోనే వివిధ పత్రికలు కూడా అట్లే రాస్తున్నాయి. ఈరోజు ఎట్లా మాట్లాడుతుండే ముఖ్యమంత్రి, ఆ భాష తెలుసా, ఆ మాటలు తెలుసా? అంటే నేనేమన్నా, నువ్వు ముఖ్యమంత్రిగా ఎలిజిబుల్ కాకుండా పోయి ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ఈరోజు ఓన్లీ మాటల మీద తూటాల మీద నడుపుతున్నావు తప్ప అంతకంటే మించిన ఎక్కడ ప్రభుత్వం నడుస్తుంది? ఎవరైనా చివరికి అన్నగారు చాలా గొప్ప మాట చెప్పారు. అరే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పింఛన్లు ఇస్తలేవు, సెటిల్మెంట్ అయితే లేదు. 10 మంది 15 మంది ఉద్యోగులు చనిపోయినరు. ఎంత బాధ అన్న. 30 సంవత్సరాలు ఈ ప్రజల కోసం సేవ చేసి సాలిసాలని జీవితంలో నిలబడి చివరికి రూపాయి కూడా కొట్టుకున్న పైసలు నువ్వు సెటిల్మెంట్ చేయబోతుంది. నీకు 6 నెలలకు ఇస్తా, దసరాకి ఇస్తా, దీపాలకి ఇస్తా. అరే వాళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బులు కదా, నీ దగ్గర నుంచి చేయమంటలేరు కదా, నా బడ్జెట్ పెట్టమంటలేరు కదా. చివరికి నా డబ్బులు నీ దగ్గర జమ చేసుకున్న 30 సంవత్సరాల నుంచి నా డబ్బులు నాకు ఇరా నాయన, ఓ ఇల్లు కొనుక్కుంటా, నేను హాస్పిటల్ పోవాలి, దవాఖానా పోవాలి, నేను దవా వేసుకోవాలి, నాకు కొంచెం ఇయ్యమంటే ఇవ్వకపోతే దాదాపు 10-15 మంది ఉద్యోగులు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు తెచ్చిపోయి ఎంత ఘోరం అన్న. అంటే ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, ఒకవైపు కనీసం పిరికెడ్ బువ్వ పెట్టలేక పిల్లలు చనిపోవడం జరుగుతుంది గురుకులాల పాఠశాలలో. ఏ వర్గం బాగుంది చెప్పు? అన్ని వర్గాలకు ఈ రోజు మోసం చేసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఏ వర్గం, ఒక్క వర్గాన్ని తీసుకు కూడా ఈ రాష్ట్రంలో సంతోషంగా లేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగులు లేకపోతే గురుకులలో చదువుకున్న పిల్లలకు కూడా నువ్వు పట్టడి అన్నం పెట్టకపోతే ఏ ప్రభుత్వం? అందు గురించే ఈరోజు కేటీఆర్ గారు నిన్ను అసెంబ్లీలో నిలదీస్తాం, మా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, మా ప్రజలకు ఇచ్చిన హామీల బడ్జెట్ను నువ్వు తేల్చాలని ఈరోజు లేఖ రాసిండు ప్రజాపక్షం మీద. అదేవిధంగా అట్లనే అసెంబ్లీలో ఆస్ఫూర్తితో కొట్లాడతామని కూడా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ లైన్ చెప్పేసింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దాదాపు సగం కాలం పూర్తవుతున్న సందర్భం, 2.5 ఏళ్ళు పూర్తవుతున్నా కూడా ఎన్నికల సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చి మరి ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, హామీలు కావచ్చు, డిక్లరేషన్లు, అందులో 90% ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇంకెప్పుడు చేస్తారని చెప్పి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిలదీస్తూ లేఖ రాసిన అంశం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రజల్లో కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలకే పూర్తిగా వాటినే నీరుగారుస్తూ ఉన్నారు, పాతరేస్తూ ఉన్నారు. కేసీఆర్ కిట్ కావచ్చు, రైతు బంధు 3 కార్లకు ఎగ్గొట్టిందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పెన్షన్లు పెంచుతామన్నారు, పెన్షన్లు పెంచలేదు. చివరికి ఉన్న సంక్షేమాన్ని కూడా పాతరేస్తున్న మిమ్మల్ని తప్పకుండా ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తాం ప్రజల పక్షాన చేసిన ఈ హెచ్చరికను కావచ్చు, ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటికి ముక్కాలి, తలుపు ఉండదు, తాళం ఉండదు, నరం లేని నాలిక. ఇడిచిపెట్టడం తెలుసు ఆయనకు, మడత పెట్టడం తెలుసు. ఎటైనా ఇడిచిపెడతాడు, ఎవరైనా తిడతాడు, ఎవరైనా శాపనార్థాలు పెడతాడు, ఎట్లయినా మడతేస్తాడు. మన బంజారాలో ఒక మీటింగ్ పెట్టుకుంటే సేవాలాల దానికి మీటింగ్ పోయి ఏమంటాడు ఆయన, గిరిజనులకు ఇచ్చిన హితవు ఏంటంటే పంచడానికి భూములు లేవు. మరి బీఆర్ఎస్ ఎందుకు, టీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు ఉరిది పిచ్చి కుక్కలాగా పీసీసీ ప్రెసిడెంట్గా 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తానన్న భూమి ఎక్కడ పోయింది, ఎందుకు వంచడు కేసీఆర్ అని అడిగితే కదా, భూములు అమ్ముతుండానంటే కదా, 100 ఎకరాలు హైదరాబాద్ చుట్టూన్నాయన్నీ కూడా అమ్ముకుంటూ వస్తున్నావు కదా. అందులో భాగంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ హెచ్సికు బీఆర్ఎస్ అడ్డం పడకపోతే అది ఆగిపోయి ఇట్లా ఎండిపోయినాయి. అంటే రైతులను భూములు లాక్కుంటావు, RRR పేరుతో లాక్కుంటావు, ఫార్మాసిటీ పేరుతో లగచర్యలు లాక్కుంటావు, ప్రతి చోట భూముల కైంకర్యం, భూముల 1000 కోట్లకు ఎసరు పెడతా ఉన్నావు. ఇక నిధులు చూడడానికి బడ్జెట్ 3 లక్షల పై కోట్ల బడ్జెట్, 2 బడ్జెట్లు పెట్టినావు కదా, ఇది 3వ బడ్జెట్ కదా, సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. నువ్వే విద్యామంత్రివి కదా, మొన్ననే అన్నావు కదా నేనే రాజును నేనే మంత్రుడు అని. రాజుల రాజ్యమా ఇది? ఎట్లన్నావా మాట? హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉంటాయంటావు, తెలుగుని మాట్లాడుతున్నావా? హైదరాబాద్లో విమానాలు దొరుకుతాయంటావు, తెలుగునే మాట్లాడుతున్నావా? 25 లక్షల బళ్ళు ఉన్నాయి, 18 లక్షల పిల్లలు ఉన్నారు అంటాడు ఆయన, తెలుగు మొక్కాలే. ఇది విద్యామంత్రి. నేను ప్రభుత్వ బల్ల చదువుకున్నా, బాగా కష్టపడి చదువుకున్నా అన్నావు. ఓకే, మరి ఏది నీ విద్యామంత్రి 3 సంవత్సరాల కాలంలో బల్ల సంఖ్య నీకు తెలియదా? ఉపాధ్యాయుల సంఖ్య నీకు తెలియదా? విద్యార్థుల సంఖ్య నీకు తెలియదా?
హైదరాబాద్లో ఎన్ని పరిశ్రమలు తెలియదా? ఒక్కొక్క పరిశ్రమ తెలంగాణ పొలిమేర దాటి ఏపీకి వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి పరిశ్రమలు కష్టపడి గుజరాత్కి పోకుండా అహ్మదాబాద్కు పోకుండా తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు మళ్ళీ గుజరాత్కు తన్నుకుపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు బాగున్నారండి? ప్రజల కళ్ళల్లో కన్నీళ్ళు, రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు. ఈ షాపుల్లో లేని ఎవరు యాపుల్లో ఇస్తా అంటావు. స్మార్ట్ ఫోన్ కొనుక్కుందామంటే డబ్బులు ఉండేవి. నిరుద్యోగులైన మనమన్నో కొడుకును అడిగితే నాకే ఉద్యోగం లేక రోడ్డు మీద ఉన్నా నీకే ఇక్కడ ఫోన్ కొని వాళ్ళు అంటారు. ఇవాళ ఎక్కడున్నాయి? పండిన పంట అరకొరగా పండితే కొనే దిక్కు లేదు, గిట్టుబాటు ధరలు లేవు. ఇచ్చే పోయినటువంటి బోనస్ సన్నధాన్యానికి అంటూ అదే కొట్టిన పరిస్థితి. రైతు బంధువులకు ఏకనామం పెట్టినావు. ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కింది. కేసీఆర్ గారు బంద్ చేసిండు అన్న. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేసిండు కదా, ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేసిండు కదా, 108 108 వెహికల్స్ని కంటిన్యూ చేసిండు కదా. ఇట్లా బోలెడు పథకాలని ప్రజలు ఆమోదించిన, ప్రజలకు ఉపయోగపడే, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే పథకాలను గండి కొట్టలేదు కదా. నువ్వు కేసీఆర్ గారి ఆనవాళ్ళు దూడి చేసేంత గొప్పోడివి, మనగాడివి, మొగోడివా? కేసీఆర్ ఆనవాళ్ళు ఏంటిది? సాధించిన తెలంగాణ రాష్ట్రమే కదా. ఇప్పటికైనా ఈ మూర్ఖులకు అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్ర ఆనవాళ్ళు అంటే నీ ఉద్దేశము. మొన్న మాధవ్ అని బీజేపీ ప్రెసిడెంట్ ఏపీలో ఉన్నాడు పక్కన. అక్కడ పెట్టినటువంటి రాష్ట్రం యాప్లో, ఇండియా మ్యాప్లో తెలంగాణ రాష్ట్రమే లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని లేకుండా చేసిండు అన్నట్టు అనుకోకుండా బొమ్మ గీసింది కాదు అది. అదొక కుట్రలో భాగం. ఎట్లా జీర్ణించుకుంటారో, రియాక్షన్ ఎట్లా. ఆ భయం ఏంటంటే అర్ధాంతరంగా లెక్కలు పత్రాలు లేకుండా, ఒక శాస్త్రీయ దృక్పథం లేకుండా శివారు మున్సిపాలిటీలు అన్నీ తీసుకొచ్చి 3 జోన్ల పేరిట హైదరాబాద్ను కకావికలం చేసి దీని వెనుక ఒక యూనియన్ టెరిటరీ కుట్ర ఉందేమో, దీనికి బీజేపీ కూడా సహకరిస్తుందేమో అనే అనుమానం మాలాంటి విద్యావంతులకు, మేధావులకు వస్తున్నటువంటి అనుమానంగా ఉంది. ప్రజలకు కూడా అది తేలిపోతున్నటువంటి పరిస్థితి కనబడతాం. చివరికి తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం పైన దాడి చేస్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కబలించడానికి మీ ప్రయత్నం చేస్తా ఉన్నారా? కుట్రలు పంతా ఉన్నారా? ఖబర్దారని చెప్తా ఉన్నా. ఆనాడు ఉపాధ్యాయులు నెత్తురు చిందిస్తేనే, వందలాది మంది తెలంగాణ విద్యార్థి యువకులు అమరులైతేనే త్యాగాల పునాదులపైన ఏర్పడ్డటువంటి రాష్ట్రం. తనకు వచ్చిన పదవులను గడ్డి పోచల్లాగా విసిరేసినటువంటి గొప్ప త్యాగశీలి కదా కేసీఆర్ గారు. కేసీఆర్ మేరు పర్వతం లాంటి కేసీఆర్ గారిని ఒక చిన్న గులకరాయి లాంటి రేవంత్ రెడ్డి తలెత్తి చూసే సాహసం చేసేటువంటి పరిస్థితిని అర్హత నీకు లేదు. నువ్వు కేసీఆర్ గారిని శాపనార్థాలు, నువ్వు తిట్లు పెడతా ఉంటే ప్రజల ఆశీర్వాదంతో, మనోధైర్యంతో, దీవెనలతో, భగవంతుడి అనుగ్రహంతో, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు వర్ధిల్లాలే. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటూ ఉన్నారు. మాలాంటి వాళ్ళం కూడా అదే కోరుకుంటున్నాం. సుభిక్షమైన తెలంగాణ, సురక్షితమైనటువంటి తెలంగాణ ఇవాళ బీఆర్ఎస్ గొడుగు కింద, కేసీఆర్ గారి పాలన కింద మరోసారి రావాలని కళ్ళల్లో 1000 ఒత్తులేసుకొని ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఏం చేయలేదు నువ్వు? జలదోపిడి చేస్తేవి, ఆర్థిక దోపిడీ చేస్తేవి, నిధుల దోపిడీ చేస్తేవి, అవినీతుల్లో మొత్తం జలగల్లాగా పీల్చుకు తింటున్నారు కదా. చివరికి మా రిటైర్డ్ ఉద్యోగుల దగ్గర కూడా 15-20% మీరు అవినీతులు జలగలు మీరు పీల్చుకు తింటారా? సరిపోదా మీకు? ఏం చేసుకుంటావా రేవంత్ రెడ్డి? ఒక్కతే బిడ్డ ఈ సంపాదించుకుందని ఎడికి తీసుకుపోతావు. మన ఆయన అంటాడు కూడా లేడు. మొన్న ఆయన అంటాడు ఒక దగ్గర ఒక మీటింగ్లో, మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఒక మీటింగ్లో ఏమంటాడంటే, శ్రీకృష్ణుడు ఆడిన కల్లోకి వచ్చి జ్ఞానోపదేశం చేసిండట. నువ్వు అర్జునులాగా ధనుర్ధారిగా ఆయుధం బట్టి మొత్తం కూడా యుద్ధం చేయాలి, ధర్మం కోసమే, న్యాయం కోసమే పనిచేయాలని. నువ్వు చెప్పే మాటల్లో ధర్మం ఉంటుంది తప్ప నీ పాలన ధర్మము, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యం, అక్రమ కేసులు ఏం చేసిండండి ఇక బాల్క సుమన్? కేతనపల్లిలో అడ్డం పెట్టుకొని తీసుకుపోయి జైలు వేస్తారా? అంత హింస పెడతారా? జనగాంలో ఏం చేసినంటే దయాకర్ రావు గారు ఒక లెజెండ్ తెలంగాణ, ఒక ఉద్యమకారుడు. ఆయనను కంటికి పుట్టేడు ఏడ్చిండు కదా. ఇట్లాంటి తెలంగాణ చూడాల్సి వస్తుందని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మీరు. 3 చింతలపల్లి దగ్గర మల్లారెడ్డి మీద దాడి చేశారు. ఇవాళ హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం ఖమ్మంలో, గతంలో చేశారు. ఇవాళ బీఆర్ఎస్ కార్యాలయం మీద సిద్దిపేటలో దాడి చేశారు. ఏమనుకుంటున్నారు మీరు? దౌర్జన్యాలతో, అక్రమాలతో తెలంగాణ కబ్జా చేద్దామని చూస్తున్నారా? ఖబర్దార్. కాళోజీ గారు చెప్పిన మాటల ప్రకారం ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరేయమన్నాడు. నువ్వు చెప్పిన 100 ఫీట్ల గొయ్యి తీసి మళ్ళీ పైకి లేవకుండా ఉప్పు పాతరేయడానికి జనం సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నా. మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో 10 ఏళ్ల పాటు సుభిక్షంగా ఉన్న తెలంగాణను పూర్తిగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కబలిస్తున్నారనే అంశాన్ని భుజంగరావు గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశం. ఈ క్రమంలోనే 2.5 ఏళ్ల పాలన పూర్తవుతున్నా ఇంకా కూడా 95% హామీలు ఎక్కడికక్కడ సమావేశాలను
వాటిని నెరవేర్చాలి, కేటాయింపులు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న లేఖ రాసిన అంశాన్ని కూడా మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. మరో కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం శ్రీనివాస్ గారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో స్పష్టంగా ప్రజా తీర్పు బీఆర్ఎస్కు ఉన్నా కూడా దాన్ని కబలించేందుకు ఏదో రకంగా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా అక్కడికి వెళ్ళి నిలదీసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈసీ నిద్రపోతున్నదని కూడా ఆయన సూటిగా ప్రశ్నించారు. గవర్నర్ గారు దీంట్లో జోక్యం చేసుకోవాలని కూడా కోరిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి కేతన్పల్లి వ్యవహారమే కాకుండా ఓవరాల్గా పంచాయతీ ఎన్నికలు మొదలుకొని మున్సిపల్ ఎన్నికల వరకు అధికార పార్టీకి సంబంధించిన వ్యవహార శైలిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిక్టేటర్షిప్ పాలిటిక్స్ చేస్తుంది అనేది రాష్ట్రంలో అర్థమవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ కూడా మరి ఆలోచించాలి. ఈరోజు ఒకవైపు ఏమో నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడమని దేశం అంతా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నావు. మరి ఇక్కడ నీ ప్రభుత్వంలో, నీ పాలనలో, నీ ముఖ్యమంత్రి ఇక్కడ ఏ ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడుతుండో ఒకటి చూడాలి. రెండోది 6 గ్యారంటీలతో పాటు మేము 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని కాపాడే గ్యారంటీ అని చెప్పినారు. మరి 7వ గ్యారంటీ ఎక్కడ పోయింది? ఈరోజు కేతనపల్లిలో స్పష్టంగా అక్కడ ప్రజలు 14 సీట్లు ఇచ్చిన తర్వాత ఎవరు కావాలి మున్సిపల్ చైర్మన్? బీఆర్ఎస్ పార్టీ కావాలి. కానీ నువ్వు ఇప్పటికీ ఎలక్షన్ పెట్టకుండా ఎందుకు బాల్కసుమన్ తీసుకుపోయి జైలు వేసినావు? ఎవరిచ్చినారు నీకు హక్కు? అంటే నువ్వు ఎట్లనన్నా చేసి, అంటే మోసం చేసి దగా గుర్తు తీసుకోండి, జనగాం తీసుకోండి, చాలా పదుల సంఖ్యలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను తీసుకుపోయి దాచిపెట్టి దోచుకొని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు చైర్మన్ లేనావు. నువ్వు ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నావు? ఎక్కడ డెమోక్రటిక్ని కాపాడుతున్నావు? ఏది నీ 7వ గ్యారంటీ స్పష్టంగా ఈరోజు తెలంగాణ సమాజం చూస్తుంది. ఇది ఎవరి డైరెక్షన్లో నడుస్తుంది? గతంలో చంద్రబాబు నాయుడు ఏ డైరెక్షన్లో ఇక్కడ తెలంగాణ సమాజాన్ని అణచివేసిండో అదే అణచివేత నువ్వు చేపిస్తున్నావు. తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే ఈ ఒత్తిడిలను, ఈ నిర్బంధాలను, ఇదంతా దాని రక్తంలో ఉంది, ఎదుర్కొనే తత్వం. కాబట్టి తగిన సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజా కోర్టులోనే శిక్ష తప్పదు. తెలంగాణ సమాజం శిక్ష ఇస్తుంది. రైట్. భుజంగరావు గారు ఎట్లా చూడాలి ఈ కీలకమైన అంశాన్ని? మనం ఇప్పుడు అన్ని అంశాలు కీలకమే. సర్వభ్రష్ట పాలన అని కేసీఆర్ గారు చెప్పినట్టు అన్ని రంగాలు సర్వభ్రష్టమై తెరలై తెలంగాణ తల్లడిల్లుతున్నది. ఇలా హైడ్రాని తీసుకొచ్చినావు. ఏం చేసినావు? హైడ్రా పేరుతోని పేదల ఇల్లు కూల్చినావు. ఇలా మూసీ పేరుతో కూల్చివే బాపూజీ బొమ్మ, గాంధీ విగ్రహాన్ని 5,000 కోట్లతో పెడుతుంటారు. ఇవాళ మెట్రోకి 13,000 కోట్లు, ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ టెన్యూర్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ కూడా బంద్ చేసి 13,000 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తా, మేమే నడుపుకుంటా అంటున్నాం. అంటే ఏతుల వెంకటైన ఒక ఆయన ఉండే, ఇట్లనే అని చెప్తుండే, ఉన్నదాన్ని ఆగం చేస్తుండే, లేని దానికోసం ఉరుకుతుండే. ఇవాళ నేనేమంటున్నా, లేని దానికోసం ఆరాటపడి ఉన్నదాన్ని ఆగం చేసి స్పెషల్ ఎకనామికల్ జోన్ చంద్రబాబు నాయుడికి నియర్ అండ్ డియర్ ఒక కంపెనీకి 99 ఏళ్ళ లీజ్కి మూసికి ఇరువైపులా కట్టడాలు కట్టి ఆకాశ ఆర్మ్యాలు కట్టి లీజ్కి ఇచ్చే తన్లాట ఏదైతే నీవు ఆరాటం ఉన్నదో దాన్ని బంద్ చేసుకొని పేద ప్రజల ఇండ్ల జోలికి రావద్దు, హైడ్రా పేరుతో కూల్చివేతలు చేయొద్దు అని హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా కోప్పడ్డా, ఆదేశాలు ఇచ్చినా లెక్క చేయకుండా హైడ్రా నీ ఆదేశాలతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఇందిరమ్మ ఇండ్లు అంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఉంటే పేదల ఇండ్లు కూల్చొద్దు కదా. అంటే ఈ రకంగా అన్ని రకాలను విద్యాశాఖను కూడా ఆగం పట్టించిన పరిస్థితి. ఏమున్నది బడ్జెట్లో గొప్పగా? 7.3% మొదటి బడ్జెట్లు ఇచ్చినావు, 7.6% రెండో బడ్జెట్లు ఇచ్చినావు, నాట్ ఈవెన్ 15%. మేమేమంటున్నాం, కొఠారి కమిషన్ చెప్పినట్లుగా అయ్యా నీ 3 లక్షల కోట్ల పైగా విద్యామంత్రి నువ్వే కదా, ముఖ్యమంత్రి నువ్వే కదా, మున్సిపల్ శాఖ మున్సిపల్ ఆగం, విద్యాశాఖలో విద్య ఆగం, ఈ 20% తగ్గకుండా బడ్జెట్ కేటాయించాలని నేను ఒక ఉపాధ్యాయుడిగా, ఎస్టీయు మాజీ అధ్యక్షుడిగా, ఒక బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక ప్రజల శ్రేయోభిలాషిగా 20% నిధులు తప్పకుండా కేటాయి, లేదంటే మా విద్యావంతులం మేమంతా కూడా పిల్లలతో పాటుగా మేమందరం కూడా నిలదీస్తాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం, అడుగడుగున గడ్డి పెడతాం. రైట్. మనం చూస్తూ ఉన్నాం, ఓవైపు రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తూ ఉన్నారు, చివరికి ప్రజా తీర్పును కూడా పూర్తిగా అపహాస్యం చేస్తున్నారని చెప్పేసి శ్రీనివాస్ గారు అలాగే భుజంగరావు గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా తెలంగాణ సమాజంలోని ప్రతి పౌరుడు గమనిస్తూ ఉన్నాడు. తప్పకుండా ఇచ్చిన హామీలను గాలికి వదిలేయడమే కాకుండా తెలంగాణను విధ్వంసం చేస్తున్న ప్రతి పరిణామాన్ని కూడా
ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కార్కు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భుజంగరావు గారు. అలాగే చర్చలో పాల్గొన్న శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.